మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారా? నా కళ్ళల్లోకి చూడండి, మీకు కావలసిన సమాధానం దొరుకుతుంది. మీకు మా మీద నమ్మకం ఉందా? మీరు నా కళ్ళల్లోకి చూశారుగా, పూర్తిగా అర్థం కాలేదు కదా. మనసులో ప్రేమ ఉంటే అందులో నమ్మకం కూడా ఉంటుంది. అయితే మాతో పాటు రండి. మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ కాళీమాత ఆశీస్సుల వల్ల మనందరి తలరాత రేపు శాశ్వతంగా మారిపోతుంది. నువ్వు సులక్షణలా వేషం వేసుకుని రెండో పథకం కోసం తయారు. ముసలాడా, చూస్తావేంటి? రా, దీన్ని అంటించు. వారిని ఈ మాస్క్ కాలిపోయింది. ఇదిలా జరిగింది. ఈ మాస్క్నే భద్రంగా చూసుకోలేవు. ఆ కిరీటాన్ని నువ్వేం కాపాడుకుంటావు? నువ్వు చేసిన ఈ పని వల్ల పథకం అంతా పాడైపోవచ్చు. ఓ ముసలాడా, ఇంకో మాస్క్ తీసుకురా. ఇంకో మాస్క్ తయారీకి సమయం పడుతుంది. ఎంతసేపు? కనీసం ఒక రోజు. ఇప్పుడు ఈ కాలిన మాస్క్ ఎలా తగిలించుకుంటాను? నన్నెవరూ చూడకుండా వెంటనే మా గదిలోకి వెళ్ళిపోతాను. మీరు మమ్మల్ని చూడగానే కొంగెందుకు కప్పుకున్నారు? మరేమీ లేదు. ఆమీర్ కోట్కి మేము మహారాణి కనుక మేము ఒక రాణిలా ఉండాలనుకుంటున్నాం. కానీ మునుపెన్నడూ మీరెలా కప్పుకోలేదుగా. మరి మేమెలా చెప్పగలం మేము కప్పుకున్నామా లేక కప్పుకోలేదా అని? మాకు అసలేమీ గుర్తులేదు. అయినా తమకు మాకు గుర్తు చేసే సమయం ఎక్కడుందని. మేము మీతో మాట్లాడాలనే వస్తున్నాం. మీతో మేమిప్పుడు మాట్లాడదలుచుకోలేదు. కాసేపు అయ్యాక కలుద్దాం. సులక్షణ, మేము ఈ క్షణమే మీతో మాట్లాడాలి. రాణా గారు, మీతో ఏ మొహం పెట్టుకుని మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు. మొత్తం రోజంతా మీకోసం మేము ఎదురు చూసాం. మీరు వస్తారని, మాతో మాట్లాడతారని అనుకున్నాం. కానీ మీకు ఆ పాటి తీరిక లేదు కదా. మీ స్నేహితుడి భార్యతో గడిపేందుకు మీకు తీరుకుంటుంది, మీ భార్య కోసం ఉండదు. మీరు మా మాటలు వినకుండా అలా వెళ్ళిపోకండి. రాణా గారు, మేము మీ అర్ధాంగి, మేము దాసీలం కాదు. మేము మీతో మాట్లాడాలని ఎదురు చూసాం. ఇక మీరు ఎదురు చూస్తూ ఉండండి. నాకు తెలుసు రాణా గారు, నన్ను బాధ పెట్టకూడదని మీరెంతో ప్రయత్నిస్తున్నారు. కానీ నా తలరాతిలా ఉంటే మీరు మాత్రం ఏం చేయగలరు? గాయత్రి, మనం
వెంబడిస్తున్నారు. మీరే నా ప్రాణాలు కాపాడాలి, వాళ్ళు నన్ను చంపేస్తారు. ఏ పనికైనా కొన్ని డబ్బులు అవుతాయి, ఇవ్వగలవా? మీరెంత డబ్బు అడిగినా అది నేను ఇస్తాను, అంతకన్నా ఎక్కువ ఇస్తాను. ముందు మా ప్రాణాలు కాపాడండి. ఇదిగో నిన్నే. ఎవరైనా అమ్మ ఇటువైపు పరిగెత్తుకుంటూ వచ్చిందా? చూడు భయ్యా, పొద్దున్న సాయంత్రం దాకా చాలా మంది అమ్మాయిలు నా కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. అందులో నువ్వెవరి కోసం వచ్చావు? మాట్లాడుకో. నిన్ను అడిగిన దానికి జవాబు చెప్పు. ఎవరైనా అమ్మ ఇటువైపు పరిగెత్తు రావడం చూసావా? పదండి. మా ప్రాణాలు కాపాడి మాకెంతో మేలు చేశారు. నువ్వు నాతో కానీ వచ్చావంటే నేను ఇక్కడి నుంచి చాలా దూరం తీసుకెళ్తాను. ఎంత దూరం తీసుకెళ్తానంటే ఇలాంటి ఎదవలు ఎవ్వరూ రాలేరు అక్కడికి. కానీ కొన్ని డబ్బులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆలోచించు, అది నీ ఇష్టం. మీరెంత డబ్బు అడిగినా మేము ఇస్తాం. పదండి, వెళ్దాం ఇక్కడి నుంచి. సరే, నువ్వు లోపల దాకో. పెదరాణి అమ్మా, చేతులు రెండు కలిపితేనే ఏ పనైనా జరుగుతుంది రాణా గారు. రాణి సులక్షణ గారి పట్టాభిషేకం విషయమై మీరేమన్నా నిర్ణయం తీసుకున్నారా? పెదరాణి అమ్మ, మాకు మా మనసంత చిరాగ్గా ఉంది. మాకు మరికొంత సమయం కావాలి. సమయం కోసం మనం ఆగినా మన కోసం సమయం ఆగదు రాణా గారు. మీరింకా ఆలస్యం చేశారంటే మరీ ఆలస్యం అయిపోతుంది. మీ చేతుల్లోంచి కాలాన్ని జారిపోనివ్వలేం. మేము ఎప్పటికీ మీ చేతిని వదిలిపెట్టాం. పెదరాణి అమ్మ, మేమింత త్వరగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. మేము మా గతాన్ని విస్మరించి రాణి గాయత్రిని మనస్ఫూర్తిగా స్వీకరించాం. మా భార్యగా, రాణిగా వారికి స్థానం కల్పించాం. మేం వారి మనస్సును గాయపరచలేం. కానీ మేం సులక్షణకు కూడా అన్యాయం చేయకూడదు కదా. ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. మీరు మమ్మల్ని క్షమించాలి గాయత్రి. మా కారణంగా మీ జీవితం సందిగ్ధంలో పడింది. కానీ మేం మాత్రం ఏం చేయగలం? మేం మిమ్మల్ని బాధ పెట్టాలనుకోలేదు. కానీ సులక్షణ గారికి కూడా అన్యాయం చేయకూడదు కదా. మాకు తెలుసు గాయత్రి, రెండో భార్యగా జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో. మేము అర్థం చేసుకోగలం. మేం కూడా రాణా గారి తాతగారికి రెండవ భార్యే కదా. పెద్ద భార్య ఉండగా రెండవ భార్యకి జాలి ఒక్కటే లభిస్తుంది, ప్రేమ దొరకదు. ప్రేమ అనేది రెండు మనసుల్ని పెనవేసే బంధం కదా. ఇక మూడో మనసుకి చోటెక్కడా?
మేం మీకు అన్యాయం చేశాం. దయచేసి మమ్మల్ని క్షమించండి గాయత్రి. పెద్దల చేతులు కేవలం ఆశీర్వదించేందుకే ఉన్నాయి. బాల్యం నుంచి ఎప్పుడూ నాకు అదృష్టం కలిసి రాలేదు. అందుకే ఇప్పుడు కన్నీటితో కాలం గడపడం నేర్చుకున్నాను. రాణా గారు, నాకు తెలుసు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మీకెంత కష్టమో. మీ సమస్య నేను పరిష్కరిస్తాను. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది నేను రాణినవ్వాలని కాదు, మీ భార్యని కావాలని చేసుకున్నాను. ఒకవేళ సులక్షణని రాణిని చేయటం వల్ల మీ సమస్య తీరిపోతుందంటే ఇక మీరేది ఆలోచించకుండా మీరు ఆవిడకే పట్టాభిషేకం చేయండి. ఆ కిరీటాలేవి నాకు అవసరం లేదు. రాణా గారు, ఒక రాజుకి నిర్ణయం తీసుకోవడంలో నేను సాయశక్తులా సహకరించాను. కానీ భర్తగా తీసుకోవాల్సిన నిర్ణయం మీరే తీసుకోవాలి. తస్సదియా, మీకు రాణి కావడం కొత్త కాదు. ఇప్పుడు మళ్ళీ రాణి అవుతున్నారు. ఇక ఇందులో ఇంతగా సంతోషించాల్సిన అవసరం ఏమిటి? ఓరి భగవంతుడా, అసలేం జరుగుతోంది? రాజమాతకు కూడా జ్ఞాపక శక్తి పోయింది. మీకు గుర్తు లేనట్టుంది. వీరికి జ్ఞాపక శక్తి నశించిపోయింది. రాణా గారు, ఒక ఫోటో. రాణి సులక్షణ గారికి, రాణి సులక్షణ గారికి, రాణి సులక్షణ గారికి,
రాణి సులక్షణ గారికి రాణి సులక్షణ గారికి రాణి సులక్షణ గారికి రాణి సులక్షణ గారికి రాణి సులక్షణ గారికి. ఫైనల్లీ ఆమీర్ కోటకి తగిన రాణి లభించారు. ఈ రాణి గారు ఈ సింహాసనానికి నిజంగా తగినవారు. లేదంటే ఈ రోజుల్లో వీధుల్లో తిరిగే వారిని తీసుకొచ్చి రాణిని చేసేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ రాణా గారు, వారు రాణి సులక్షణ గారి గురించి 2 మాటలు చెప్పాలి. రాణా గారు, అందరూ మిమ్మల్నే చూస్తున్నారు. ఏదో ఒకటి చెప్పక తప్పదు. రాణి సులక్షణ మృత్యుముఖం నుంచి తిరిగి వచ్చినది ఆమీర్ కోట్ ప్రజల కోసమే. రాణి సులక్షణ గారిలో రాణికి కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి. వారు ఆంగ్ల భాషలో చదువుకున్నారు. అయినప్పటికీ వారు తమ సంప్రదాయాన్ని మర్చిపోలేదు. ఆమీర్ కోట్కి రాణిగా రాణి సులక్షణ రాణి పదవికున్న ప్రతిష్టను పెంచుతారు. భర్తగా తీసుకోవాల్సిన నిర్ణయం కూడా నేనే తీసుకోవాలా? నాకు మీ భార్యనయ్యే అదృష్టం లభించింది, కానీ మీ 2వ భార్యగా ఉండే దురదృష్టం నేను భరించలేను రాణా గారు. నేను మీ ఇద్దరి జీవితాల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. మీ మొదటి భార్య మళ్ళీ కనిపించారు. నా దౌర్భాగ్యం మళ్ళీ నన్ను పలకరించింది. తస్సదియ్యా, ఈ చమ్కి నిజంగానే రాణి అయిపోయింది. అంత అనుకున్నట్టే జరిగింది. అసలు ఎవరికి అనుమానమే రాలేదు. ఈ నాట్య రాణి అంటే మజాకా? కొత్త మాస్క్ తయారైందా? బానే ఉంది. లేదంటే ఈ చమ్కి ఇంకా ఓ తస్సదియా అనేదే ఉండదు. సులక్షణ ఆమీర్ కోట్కి రాణి అయి ఉండొచ్చు, కానీ మా మనస్సులో గాయత్రికి మాత్రమే చోటు ఉంటుంది. ఈ విషయం మేము వెంటనే సులక్షణకు స్పష్టం చేయాలి. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఏమైంది? ఈరోజు మీరు కొంగెందుకు కప్పుకోవడం లేదు? ఇవాల్టి నుంచి మేము అలా కొంగు కప్పుకొని మొహం చూపించకుండా ఉంటే మీరు మమ్మల్ని మర్చిపోవచ్చు అనుకున్నా. అందుకే మీకు కనిపిస్తూ ఉండాలని కొంగు కప్పుకోకూడదనుకుంటున్నా.
ఏమైంది? మీరేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. సులక్షణ, ఇంతకుముందు మేము చెప్పాం కదా మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని. చెప్పండి రాణాగారు. మేం మీ అర్ధాంగి, మీ సోనాని. ఇలా మీరు మీ మనసులో మాట మాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తారు?